మళ్ళా నువ్వు ఒక్క స్పీకర్ ఏమో నిమిషం ఒక్క నిమిషం వాళ్ళు ఉపేంద్ర గారు వన్ కాంగ్రెస్ సెకండ్ పార్టీలో వన్ చేరినట్టు సెకండ్ ఎవిడెన్స్ ఒక్కసారి లేదంటే నీ నువ్వేం కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతావు నాయకుల చెప్పండి ఇక. వర్షన్ కూడా తీసుకుంటాను. వన్ సెకండ్ ఉపేంద్ర గారు వన్ సెకండ్. నుమాన్ గారు నమస్తే. నమస్కారం. మీ పార్టీలో అంటే టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నారు, గాంధీ భవన్కి వస్తున్నారు. ఎందుకు రాణిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గాంధీ భవన్కి సెక్రటేరియట్ పోయినా అదొక రకంగా ఉంటుంది, ముఖ్యమంత్రి నివాసం పోయినా పోయి కలిసినా అదొక రకంగా ఉంటుంది. అంతా హరీష్ రావు నోటీసులు ఇచ్చి విచారణకు పోతే కనీసం ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి పోలేదు. బట్ గాంధీ భవన్ మాత్రం సమావేశానికి వస్తున్నారు. అదే జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సరే, నా ప్రశ్న అటు ఉంచితే జీవన్ రెడ్డి ప్రశ్నకు సమాధానం ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ శ్రీకాంత్ గారు, as well as ఉపేంద్ర గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. మనం మాట్లాడుతున్నాము నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి, పెద్దలు జీవన్ రెడ్డి గారు బయటకు వచ్చినటువంటి కామెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ యొక్క టాపిక్ అనేది చాలా కాంప్లెక్స్ టాపిక్, సంక్లిష్టంగా మారినటువంటి టాపిక్. నేను 2 ప్రశ్నలు సూటిగా నేను బీఆర్ఎస్ వారిని మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నాను. ఫస్ట్ ప్రశ్న, ఏ రోజైతే కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి వారు నిందలు అపనిందలు వారి తండ్రి మీద, వారి అన్న మీద, వారి మేనమామ మీద, వారి దయ్యాల మీద, ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మీద వారు మాట్లాడినప్పుడు, వారు గత కొన్ని రోజులుగా వారు మాట్లాడుతూ ఉంటే వారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఫస్ట్ తెలంగాణ జాగృతి నుంచి, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని క్లియర్ కట్ గా ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రెస్కి వారు పంపించడం జరిగింది. దాని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఈవిడ బీఆర్ఎస్ పార్టీలో లేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినారని చెప్పేసి. ఈ రోజు వారి యొక్క ఎమ్మెల్యేలు, వారి బిఐ ఫామ్ల మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, వాటి పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వారి పార్టీలో ఉన్నప్పుడు వారు ఈ రకంగా కమెంట్స్ చేస్తున్నప్పుడు, మేము పక్క పార్టీకి పోయినాము, లేకపోతే పక్క పార్టీలో చేరినాము, మేము పక్క పార్టీలకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి తెలిపినప్పుడు ఎవరి బాధ్యత అండి? మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కాదా? అంటే సొంత బిడ్డకు ఒక రూలు, మిగతా ఎమ్మెల్యేలకు ఒక రూల్ ఉంటుందా? అంటే మీరు ఇండైరెక్ట్ గా పక్క పార్టీలోకి పోయారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు సస్పెండ్ చేయండి, ఇంకెందుకు సస్పెండ్ చేస్తలేరు అని చెప్పేసి ఒప్పుకుంటున్నారా పార్టీలో చేరిక? I'm talking about rule. I'm not talking about a specific. ఇప్పుడు వారికి సస్పెండ్ చేస్తుందా చేయదా అంశం అట్లా ఉంచితే, స్పీకర్ వేటు వేస్తారా వేయరా? సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే సుప్రీంకోర్టు పోయే, సుప్రీంకోర్టు మీ మీద ప్రెషర్ పెడితేనే ఈరోజు స్పీకర్ 2 వారాలు టైం ఇవ్వడం జరిగింది. సో హడావుడిగా 7 మీరు విచారించారు, స్పీకర్ విచారించారు. కాన్స్టిట్యూషనల్ లా సబ్జెక్ట్, I'll come to it నెక్స్ట్ పాయింట్ వస్తున్నాను నేను. ఫస్ట్ పాయింట్, పార్టీ పరంగా డిసిప్లిన్ ఉంచాలి. కాబట్టి పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు పక్క పార్టీకి మద్దతు తెలిపినప్పుడు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి నేను మీ ద్వారా ఫస్ట్ ప్రశ్న అడగదలుచుకుంటున్నా. సమాధానం ఉంటే సమాధానం చెప్పాలా, సమాధానం లేకపోతే మా అధిష్టానం ఎస్పెషల్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతగాని దద్దమ్మ అని చెప్పేసి చెప్పాలా? నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మీకు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అని చెప్పేసి ఒక లిటిమస్ టెస్ట్ ద్వారా, అంటే విప్ జారీ చేయాలా అని అంటే అవిశ్వాస తీర్మానం పెట్టండి. మీరు ఎవరో తొట్టున్నారండి? మిమ్మల్ని ఆపుతున్నారా? మేము పెట్టండి. మొన్న అసెంబ్లీ జరిగింది, పెట్టాల్సింది అవిశ్వాస తీర్మానం, తెలిపోయేది వాళ్ళు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా. విప్ జారీ చేస్తారు, వాళ్ళు పార్టీకి యాంటీగా వేసేస్తే యాంటీ డిఫెక్షన్ వర్తిస్తుంది, వాళ్ళ పార్టీ నుంచి వాడు ఇమీడియట్ గా వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటువంటి పరిస్థితి. చేయండి. అది కూడా చేయరు. అది చేయకుండా మీరు చేయట్లేదు, స్పీకర్ చేయట్లేదు అని స్పీకర్ మీద ఏడిస్తే ఏముంటుందండి? మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని మీరు వాడండి. ఎందుకు వాడట్లేదు మీరు? అంటే టెక్నికల్ గా చూసినప్పుడు సో వాళ్ళు కూడా టెక్నికల్ గానే చూస్తారు కదా. పార్టీలో ఉండగానే బీఫామ్ తీసుకున్నారు, మరి బీఫామ్ తీసుకున్నారు కదా, బీఫామ్ తీసుకున్నాక దానం నాగేందర్ మీద ఎందుకు మరి స్పీకర్ వేటు వేయట్లేదు? సరే, మిగతా 9 మందిని పక్కన పెడదాం, ఇదైతే అఫీషియల్ కనిపిస్తుంది కదా, పార్టీ మారారని చెప్పి సుప్రీంకోర్టుకే పోయారు కదా, ఎందుకు స్పీకర్ నిర్ణయం ఈ విషయంలో డిలే జరుగుతుంది? ఎందుకు దానం మీద వేటు వేయట్లేదు? ఎందుకు మరి దానం నాగేందర్ సస్పెండ్ కావట్లేదు? ఆయనైతే పార్టీ బీఫామ్ మీద పనిచేశారు కదా, ఎన్నికలకు పోయారు కదా. ప్రతి ఒక్క దానికే టైం ఉంటుంది సార్. 2 సంవత్సరాల టైం అంటే ఎన్నికల టైం వరకు సుప్రీంకోర్టు చెప్పినట్టు ఎన్నికల వరకు చూసుకుంటున్నారా? సబ్జెక్ట్ స్పీకర్ గారి పరిధిలో ఉంది.
రేపు రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో వస్తుందా రాదా ఏమైతుందా అని చెప్పేసి ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, వ్యూవర్స్ అందరికీ తెలుసు. నేను నాగేందర్ గారి సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేనేం చెప్పదలుచుకున్నానంటే క్లియర్గా ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు వారు ఏం చేయదలుచుకున్నారో వారి యొక్క డెసిషన్ తెలియజేస్తారు. దాని తర్వాత వారి యొక్క స్పీకర్ గారి యొక్క స్థానాన్ని మనం అలానే ఉంచుదాం. అనవసరంగా నేను ఇక్కడ కమెంట్స్ చేసేసి నేను ఇది చెప్పడం మంచి పద్ధతి కాదు. ఐ లీవ్ ఇట్ టు హిమ్. ఓకే, హీ ఈజ్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ చైర్. లెట్ హిమ్ ఆన్సర్ వాట్ హీఈస్ గోయింగ్ టు డూ. నెంబర్ 1. నెంబర్ 2, మిగతా వారి గురించి నేను ఏం మాట్లాడదలుచుకుంటాను అని అంటే, బీఆర్ఎస్ పార్టీ వారి కంట్రోల్ తప్పింది కాబట్టి వారి ఇష్టం వచ్చినట్టు వారి ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు. ఏం చేయాలనుకుంటే వాళ్ళు చేసుకుంటున్నారు. కంట్రోల్ చేసుకునేటువంటి బాధ్యత వారిది. చేతనైతే చేసుకోండి, చేత కాకపోతే వదిలేయండి, గాలికి రైట్ రైట్, నాకు అర్థమైంది, మీ వర్షన్ నాకు అర్థమైంది.